మైసూరు పాక్ కథ. నోట్లో వేసుకోగానే కరిగిపోయే తీయని మైసూర్ పాక్ పుట్టుక వెనుక కూడా ఒక చిన్న కథ ఉంది. మైసూర్ పాక్ను 1935లో కర్ణాటకలోని మైసూరు ప్యాలెస్లో మైసూరు పాలకుడైన నాల్గోవా కృష్ణరాజ వడియార్ ప్రత్యేక అతిథుల కోసం ఎదురు చూస్తున్నప్పుడు రాజ వంటగదిలో డెజర్ట్ లేకపోవడంతో తన ఇంటికి వచ్చే అతిథుల కోసం ఓ ప్రత్యేకమైన వంటకం చేయాల్సిందిగా వంట చేసే కాకాసుర మాడప్పను ఆదేశించాడు. అప్పుడు మాడప్ప బాగా ఆలోచించి నెయ్యి, చక్కెర, శనగపిండితో కలిపి తీయటి సిరప్ను తయారు చేశాడు. రాజు భోజనం ముగించే సమయానికి అది గట్టిపడింది. అది రాజుకు బాగా నచ్చింది. సడెన్గా ఈ స్వీట్ పేరేంటని అడిగాడు. అప్పుడు మాడప్పకు ఈ పాకానికి ఏం పేరు పెట్టాలో తోచక మైసూర్ పాక్ అని అనేశాడట. దీంతో అదే పేరు కంటిన్యూ అయింది. మైసూర్ అంటే నగరం, పాక్ అంటే కన్నడలో తీపి మిశ్రమం అని అర్థం. అలా ఈ మైసూర్ పాక్ యాదృచ్ఛికంగా సృష్టించబడింది. ఈ మైసూర్ పాక్ను మొదట్లో రాజకుటుంబం కోసం ప్రత్యేకంగా తయారు చేసేవారు. తరువాత అది విస్తృతంగా లభించే మిఠాయిగా మారింది.